సభాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఆడ్ మ్యాన్ అవుట్ లాగా నాట్య సభల్లోకి నేను ఎందుకు వస్తున్నానో తెలియకుండా ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి ఎక్కడేదో చిన్నపన్న నాట్య ప్రదర్శనల దగ్గర నుంచి ఇలా పెద్ద పెద్ద ప్రదర్శనలు, రవీంద్ర భారతుల్లో ప్రదర్శనలు కూడా వచ్చే అవకాశం లభిస్తోంది. అంటే భగవంతుడు చాలా రకాల అవకాశాల్లో ఇది కూడా ఒక అవకాశంగా కల్పించి ఇవాళ సేతురామ్ గారి పక్కన కూర్చోబెట్టాడు నన్ను. అంత పెద్దవారి పక్కన అంటే కళాకారులు అనగానే ఒక ప్రత్యేకమైన విషయం కదా, నోటుకొచ్చినట్టు మాట్లాడితే సరిపోదు కదా, చాలా కష్టపడితే కానీ ఒక స్థాయికి చేరలేము. అసలు ఎవరికైనా చూపించడానికైనా చాలా నేర్చుకోవాలి. పెద్ద స్థాయికి చేరాలి, అందులో పిహెచ్డి లెవెల్కి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాల కృషి, అకుంఠిత దీక్ష ఉంటే కానీ అలాంటి చోట్లకి చేరరు. అలాంటి పెద్దవారి పక్కన కాసేపు కూర్చునే భాగ్యం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు నటేశ్వరి వారికి ఎక్కువ కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. అయితే నేను నాట్యాల గురించి వాటి గురించి ఏం మాట్లాడతాను, వినడము చూడడము. నేత్రోత్సవంగా ఉంది, కర్ణపేయంగా ఉంది సంగీతము, నాట్యము నేత్రోత్సవంగా ఉంది. అమ్మాయిలు చాలా కాన్ఫిడెంట్గా, అంటే మొదట భయపడుతున్నారేమో అనిపించింది నాకు కూడా. క్రమంగా చెరుకు కణుపు కణుపుకి తీపెక్కినట్టు చివరి కణుపుల్లో చాలా తీపి ఉంటుంది, ముదురెక్కిన కొందికి తీపెక్కుతుంది. అలాగా చివరికి వచ్చేసరికి పిల్లాన అయితే కదిలించేసింది బొత్తిగా. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అంటే ఆడపిల్లలకి పూర్వం కూచిపూడి నాట్యం అభ్యసించే అవకాశం ఉండేది కాదు. నాతో పాటు వచ్చిన నా స్నేహితురాలు శ్రీమతి శ్యామల్ గారు కూచిపూడి వాస్తవ్యులే, పసుమర్తి వారు. వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలకి పెద్దగా నేర్పించారు. నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడు, మీరు పసుమర్తి వారు కదండి, మీకెందుకు రాలేదు అని. అంటే మా ఇంట్లో ఆడపిల్లలు చెప్పారంటే మరి వీళ్ళందరూ ఉన్నారు కదా శిష్యురాళ్ళు బోళ్ళంతమంది, ఇలా కుదిరింది అలా కుదరలేదు అంటుంటారు. అయితే ఇప్పుడు పూర్వకాలము పూర్వీకుల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మల్టీ టాస్కర్స్ అని చెప్పుకుంటాం. వాళ్ళకి ఎన్ని పనులు వచ్చో పూర్వకాలపు ఆడవాళ్ళకి, చాలా చేసేవాళ్ళు. ఎన్నో పనులు చేస్తే కానీ కంచంలోకి బొవ్వొచ్చేది కాదు ఆ కాలంలో. ఇప్పుడు మాకేం పనులు రావు, మనకి పనులు లేవు అని నేను సాధారణ వాక్యాల్లోనే చెప్తుంటాను, మనకేం పనులు పాటలు రావు. కానీ ఈ కాలం ఆడపిల్లలు అలా లేరండి. ఇప్పుడు మీరు నివేదితనే తీసుకోండి. ఆ అమ్మాయిని మామూలుగా చూస్తే శాంత గోదావరిలాగా కదలకుండా నిదానంగా నడుస్తూ నెమ్మదిగా రెప్పలెత్తి ప్రశాంతమైన వాక్యాలతోటి, అసలు ఈ పిల్లకి నోట్లో నాలుకుందా, ఆ అమ్మాయికి ఏమైనా వచ్చా అనిపించేలాగా ఉన్నంత నిశ్శబ్దంగా కనపడుతుంది. కానీ అమ్మాయి చక్కగా చదువుకుంది, బీటెక్, తర్వాత మళ్ళీ నాట్యంలో ఎంఏ చేసిందట, పిహెచ్డి లెవెల్కి వెళ్ళడానికి కావలసిన పరీక్షలు రాసేసి సిద్ధంగా పెట్టుకుంది, వివాహం చేసుకుంది, ఉద్యోగం చేస్తుంది, ఒక సంతానం కలిగింది, ఇంకొక సంతానం ఆన్ ద బోర్డు ఉన్నది. ఇన్ని రకాల పనులు ఎలా చేస్తుందా ఈ అమ్మాయి అనిపించింది నాకు. ఇప్పుడు ఒక అమ్మాయి ఇన్ని పనులు చేయగలుగుతోందంటే ఆ అమ్మాయి శక్తి ఎంత, ఆమె వెనకాల ఉన్న ఆ అమ్మగారిదో, నాన్నగారిదో, అత్తమామలదో, భర్తలదో, వారి సపోర్ట్ ఎంత. కుటుంబం ఇట్లా సపోర్ట్ చేస్తే ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు కదా ఆడపిల్లలు. ఇప్పుడు ఇంత స్థాయికి చేరిందంటే చిన్నపిల్లలాగా సామాన్యంగా కనపడుతున్న అమ్మాయి గురుస్థానంలో 4 విద్యార్థుల చేత ఒక వేదిక మీద పూజ అందుకునే స్థాయికి ఎదగలిగిందంటే ఎంత ఓపిక, ఎంత సత్తువ, ఎంత శ్రమ, అంత దీక్ష ఈ కాలపు ఆడపిల్లలకి ఉండటం ఎంత అత్యద్భుతమైన సంగతి అండి. దీనికి ఎంత బికే ఎప్లాజ్ అయినా సరిపోదు. ఇవాళ రేపు ఉద్యోగాలు చేస్తూ అన్నం వండుకోవటం మానేస్తున్నారు చాలామంది. చాలా శ్రమ అండి, చాలా టైం పడుతుంది, బిజీగా ఉన్నాం, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది జాబు, ప్రయాణం మరీ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, మీటింగ్లు ఉన్నాయి, టార్గెట్లు ఉన్నాయి అని చెప్తూ అన్నాలు వండుకోవటం మానేసి స్విగ్గీలని, జొమాటోలని పోషిస్తున్న కాలంలో ఒక అమ్మాయి ఇన్ని రకాల పనులు చేస్తోంది. ఇంత తనదైన ఒక సొసైటీని నిర్మించుకోగలిగిందంటే ఆమె దగ్గర తయారయ్యే అమ్మాయిలందరూ కూడా, నేర్చుకునే అమ్మాయిలందరూ కూడా అలాగే తమ సొంత సొసైటీని నిర్మించుకోగలుగుతారు. అప్పుడు మన చుట్టూతా ఉన్న సొసైటీలో ఉన్న కుళ్ళు కల్మషము ఈ చిన్న చిన్న సొసైటీస్లోకి రావు. జనరల్గా చూడండి, ఎప్పుడైనా కళాకారులు అంటే వాళ్ళంతట వాళ్ళు పాడుకోవటం, వాళ్ళంతట వాళ్ళు నాట్యం చేసుకోవటమే కాదు, ఆత్మానందం ఒకటే కాకుండా వాళ్ళకి హెచ్ఆర్ జాబు, పిఆర్ జాబు పుష్కలంగా రావాలి. ఒకటేమిటంటే పబ్లిక్ రిలేషను, రెండోది హ్యూమన్ రిలేషన్స్. ఈ రెండింటినీ కాపాడుకుంటేనే వాళ్ళు ఇట్లా సభల్లో ఎక్కడైనా స్టేజ్ మీద నాట్యం చేయగలుగుతారు.
ఎంతమంది కావాలండి ఒక నాట్య ప్రదర్శనకి? ఒక కళాకారిణి ఉంటే సరిపోదా? ఒకటి కాదు, ఆమెతో పాటు ఇప్పుడు చూడండి ఎంతమంది, 5గురు కళాకారులు ఉండి వాళ్ళు ఏదో చక్కగా అద్భుతంగా పాడి పక్క నుంచి పక్క వాయిద్యం అందిస్తే అమ్మాయి నాట్యం చేయగలిగింది. ఒట్టి నాట్యము సహకారమే సరిపోతుందా? లేదే, ఈ లైట్లు కావాలి, అలంకారం కావాలి, మైకులు కావాలి, ఎన్ని కావాలండి. అంటే వీళ్ళందరితోటి ఈ కళాకారులు స్నేహ సంబంధాలు కలిగి ఉండాలి. దాంతో వీళ్ళు పబ్లిక్ రిలేషన్ సహజంగా అలవోకగా అలవరుచుకుంటేనే ఇది ఒక ప్రదర్శన కుదురుతుంది. ఇట్లా వీళ్ళు ఏం చేయగలుగుతారు? కళాకారులు తమ సొంత సొసైటీని నిర్మించుకుంటారు. ఒక ఫ్యామిలీ సొసైటీయే కాకుండా ఈ నిర్మించుకున్న సొసైటీలు చిన్న చిన్నవిగా మెల్లిగా పెరుగుతూ ఉంటే, అంటే చిన్న గ్రూప్స్ చాలా గ్రూపులుగా కనుక మారితే ప్రపంచం అనే పెద్ద గ్రూప్లో కుళ్ళు, కల్మషము, కుతంత్రము, లేనిపోని వివాదాలు ఇవేవీ లేకుండా ఉంటాయి. ఇప్పుడు హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఇది ఒక ప్రదర్శన చక్కగా నేత్రోత్సవంగా ఏ ఇబ్బందులు లేకుండా మధ్యలో ఇదైపోకుండా, అమ్మాయి పాప మెడలో నుంచి చిన్న వస్తువు జారిపడినా అమ్మాయి కంగారు పడి అటు ఇటు చూడకుండా నాట్యం దారి నాట్యమే, గొలుసు దారి గొలుసుగానే ఉన్నది. అమ్మాయికి అంత కాన్ఫిడెన్స్ ఉందంటే దానికి కారణం ఏంటండి? వెనకాలన్న గురువు ఇచ్చే ధైర్యము, తన మీద తనకి నమ్మకం కూడా, ఏదైనా సాధించాలన్న ఉద్దేశం. ఇలాంటి సాధించాలనే ఉద్దేశం కలిగిన కళాకారులందరికీ వారి వారి కుటుంబాలు ఎంత సహాయం చేస్తే, ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిది. ఆడపిల్లలు మరింతగా ముందుకెళ్ళగలుగుతారు. ఈ వెనకబాటుతనము, వెనకబడిపోయినతనము, పని చేయలేనితనము, అలసత్వము వీటిల్లోంచి బయటకు వచ్చి ఇలా రకరకాల ప్రదర్శనలతోటి తమని తాము నిరూపించుకునే అవకాశాన్ని ప్రతి కళాకారునికి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టూతా ఉన్న సమాజము కనుక ఇస్తే మన భారతీయ సమాజం మరింతగా బాగుపడుతుంది. ఇవాళ రేపు వస్తున్నటువంటి కొత్త వింత పోకడలు, పాశ్చాత్య ధోరణులు, వాటిలో నుంచి కొంచెం విడిగా బయటికి వచ్చి అప్పుడప్పుడు ఇలాంటి ప్రదర్శనల్ని మనం అందరం మామూలు వాళ్ళు కూడా చూస్తూ ఆదరిస్తూ, దీన్ని చూసి ఓహో ఇది చాలా బాగుంది, మనం కూడా మన పిల్లల్ని ఇందులో ఎంతైనా చేరుద్దామని ఆలోచిస్తే పిల్లలు కూడా ఇతరత్ర వ్యాపకాలు అనవసరమైనవి రాకుండా ఒక మంచి వ్యాపకం, తర్వాత సత్కాలక్షేపం, ఇహానికి పరానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి లలిత కళకి ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు. తద్వారా సమాజానికి చాలా శ్రేయస్సు లభిస్తుంది. దానివల్ల మనం అందరం కూడా బాగుంటాం. ఎప్పుడు కూడా సర్వే జనా సుఖినో భవంతు అని భావించడమే భారతీయ సంప్రదాయం. మనమందరం హాయిగా ఉండాలంటే ఇలాంటి కళాకారులకి మరింత ప్రోత్సాహము, ఆదరణ కావాలి. దీన్ని మనసులో పెట్టుకుని మన పిల్లలకి కనుక ఏమైనా సంగీతాలు, నాట్యాలు నేర్పిస్తుంటే కొన్నాళ్ళు పైగా 9th క్లాస్ వచ్చింది, 10th క్లాస్ వచ్చింది, ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చిందని ఆలోచించకుండా, ఆపేయకుండా ఈ సంగీతాన్నో నాట్యాన్నో ముందుకు తీసుకెళ్తే, ఇప్పుడు చూడండి నివేదిత వాళ్ళ అమ్మగారు ఆపలేదు కాబట్టి ఆ అమ్మాయి అన్నీ చదువుకుని ఉద్యోగం కూడా చేసుకుంటూ చక్కగా తనతో పాటు ఇంకా కొంతమంది కళాకారుణులు పురుడు పోసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఏదైనా ఒక మంచి మాట మాట్లాడే అవకాశం దొరికినప్పుడు మరింత 4-5 మంచి మాటలు మాట్లాడడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే ఈ సమాజం మరింతగా చక్కగా ముందుకెళ్తుంది. భారతీయ కళలే సంస్కృతికి ఆటపట్టులుగా ఉన్నాయి. అందులో ప్రధానమైనది మన ప్రాంతానికి, మన రాష్ట్రానికే చెందినటువంటి, అంటే తెలుగు వాళ్ళకే చెందినటువంటి కూచిపూడి ఇంకా ఆదరణ పొందాలి. మరింతగా తన యొక్క ప్రతిభని భారత పతాకాన్నే కాకుండా ప్రపంచ పతాక మీద కూడా ఆవిష్కరించేందుకు మరిన్ని అవకాశాలు లభించాలని భగవంతుడిని కోరుకుందామండి. ఆ పిల్లల్ని ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ నా అభినందనలు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగినందుకు నివేదితకి నా ఆశీస్సులు. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా.